జెండా మాకొద్దు, ఈ జాతీయ జెండా వద్దు, ఈ జాతీయ జెండా చూస్తే కాంగ్రెసే కనిపిస్తుంది. నిజానికి చిన్నప్పుడు నేను గాని ఎవరైనా అలాగే అనుకునేవాళ్ళం. ఇక ఆ తర్వాత అలవాటు చేసుకున్నారే కానీ జాతీయ జెండా కాంగ్రెస్ జెండా రెండు ఒకేలాగా ఉన్నాయా లేదా? ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉంది. ఈ జెండా మాకు వద్దా అంటుంది. ఇంత బరి తెగిస్తుంది ఎట్లా? అయితే మెంటల్ అయి ఉన్నాడు, లేదంటే ఇలాంటి వాళ్ళని ఎవడో వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నా అనుకోవాలి. దీన్ని ఇమ్మీడియట్గా దేశద్రోహం కింద కేసు పెట్టాలి. ఇమ్మీడియట్ దేశద్రోహం కింద కేసు పెట్టి దీన్ని కటకటాల వెనుకకు పంపాలి. మనిషి దీని మెంటల్ హెల్త్ చెక్ చేయాలి. షీఈస్ 100% డేంజరస్ లేడీ ఫర్ ఇన్ అవర్ కంట్రీ. సోనియా గాంధీ ఇంత జరుగుతున్నా సరే ఎందుకు అల్లాడిపోయారు, ఎందుకు నిలబడలేకపోయారు? ఆవిడ ఏమన్నా చూడకూడదు చూసారా, వినకూడదు విన్నారా? వినకూడదే విన్నారు. ఆవిడ చెవులు అసలే వినకూడదు విన్నారు. అదేంటంటే కోటి కోటి కంట కలకల నివాద కరాలే అన్న పదం విన్నారన్నమాట. ఏఐసిసి హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి కార్యక్రమం కన్నా ముందు సంభాషణ సైగలవి. దానికి వందే మాతరం సాంగ్ యాడ్ చేసి దాన్ని ఆపమని చెప్తున్నట్టు ఆ సైగలకు చేసి క్రియేట్ చేసినటువంటి ఫేక్ వీడియో ప్రచారం చేసి ఇలాంటి కంప కాకితోని మాట్లాడిస్తున్నారు. ఇది తిన్నదరగక దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక షాడిజం సైకో గాడిది. మనిషి ఎట్లా పుట్టిందో కూడా ఎవరికి అర్థం కాదు. కంప. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. సోనియా గాంధీ అల్లాడిపోయారు, ఆరాటపడిపోయారు, ఉక్కిరి బిక్కిరి అయిపోయారు, నిలబడలేకపోయారు, కింద మీద అయ్యారు. ఏం జరిగింది? సరిగ్గా ఏఐసిసి కార్యాలయం సాక్షిగా, ఆగస్టు 15 సాక్షిగా, జెండా వందన కార్యక్రమం సాక్షిగా, దీన్ని రికార్డు చేస్తున్న ఎదురుగా ఉన్న కెమెరాల సాక్షిగా, ఇదంతా దేశ ప్రజలు లైవ్ లో చూస్తున్న సాక్షిగా సోనియా గాంధీ ఇంత జరుగుతున్నా సరే ఎందుకు అల్లాడిపోయారు, ఎందుకు నిలబడలేకపోయారు? ఆవిడ ఏమన్నా చూడకూడదు చూసారా, వినకూడదు విన్నారా? వినకూడదే విన్నారు. ఆవిడ చెవులు అసలే వినకూడదు విన్నారు. అదేంటంటే కోటి కోటి కంట కలకల నివాద కరాలే అన్న పదం విన్నారన్నమాట. ఇది ఒక పరికి కంప అంటే తెలుసా మీకు? ఇది ఒక పనికి రాని కాకి కన్నా దీని ముఖం చూడరు ఎట్లుంటది అంటే, మామూలుగా ఆ కళ్ళు మిటకొట్టుకుంటే చూస్తుంది, మన దయ్యం చూసినట్టు ఆ రంగంతా ఊసుకొని, ఆ రెప్పల గిప్పలంతా ఊసుకొని ఇక మన అరుస్తూ ఉంటది, మన పరికి కంప పడిచినట్టు. ఇది అమరా ప్రసాద్ గారు ఉన్నాడు కదా, అందరు అన్నం తింటే వాడు మధ్య తింటాడు అశుద్ధం. అని చెల్లెలే. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఒళ్ళు కాదు, పేద ప్రజలు, ఆకలి అయినోడు, ఇల్లు లేనోడు, ఉద్యోగం లేనోడు, ఇలా అప్పుల పాలై మందు దాయి సచ్చతోడు వాళ్ళ బాధలు ఉన్నాయి చెప్పుకుంటే అంటే అర్థం ఉంది. ఇది మనిషి కాదు. నాకు ఎప్పుడంటే నేను ఒక్కొక్కసారి ఆవేశం వచ్చినప్పుడు చాలా ఘోరంగా మాట్లాడతాం. నాకు నిజంగా ఈ పరికి కంపను చూస్తే ముఖం మీద ఉమ్మివేయాలనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ దేశంలో సమస్యలు ఉన్నటువంటి, అంటరానితనం అనుభవించేటువంటి, తరతరాలుగా అనుభవించిన దళితులు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, ఈ దేశానికి వెట్టి చాకరీ చేస్తూ కడుపులు మార్చుకొని అవమానంగా భరిస్తున్న అలాంటి జాతులు కొంచెం ఇబ్బంది పడి మాట్లాడితే వాళ్ళ ఆకలి, వాళ్ళకు ఒక ఆదన, ఒక మంట ఉంటుంది. ఇది ఏమందుకు మాట్లాడితే ఏమో తెలియదు. ఈమె కంట సోనియా గాంధీ ఏమో వినకూడదు. ఎవరు ఆఫీస్ అది? ఏఐసిసి కార్యాలయం. మీ అయ్యే ఆఫీస్ కాదు కదా. వాళ్ళు ఆమె ఏదో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటే ఆ సాంగ్ వేసి, వీళ్ళు ఏందో యాడ్ చేసిన సాంగ్ వేసి, ఆమె ఏందో చెప్పింది ఏమో జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడినట్టు మొత్తం క్రియేట్ చేసి ఫేక్ వీడియో ప్రచారం చేసి ఇలాంటి కంప కాకితోని మాట్లాడిస్తున్నారు. ఇది తిన్నదరగక దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక షాడిజం సైకో గాడిది. మనిషి ఎట్లా పుట్టిందో కూడా ఎవరికి అర్థం కాదు. కంప. ఇది కంపనో వేసుకొని మనం అరుస్తుంటే మామూలుగా చిరాకు అనిపించదు. జెండాలు ఆ వీడియో చూసి నేను పరిశాన్ అయిపోయి, నేను చూడలేదు. ఈ మనిషి గాడిద నాకు అర్థం కాదు. ట్రోలింగ్ చేస్తూ ఉండరు దాన్ని. ఇలా ఏఐసిసి కార్యాలయం లోపల వందే మాత్రం పెట్టాలనుకుంటే వాళ్ళు చెక్ చేసుకొని టైం పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు చాలాసేపు అవుతుంది, మల్లికార్జున ఖర్గే గారు కూర్చొని ఏదో మాట్లాడుతుంది ఆమె. ఆ సమయంలో ఆమె కదలికలకు ఆ సాంగ్ యాడ్ చేసిర్రు. చెప్పు తీసుకొని పనులు రాలగొట్టాలి. సిగ్గులేని అడ్డగాడిద పనికి మాలిన. అసలు దీన్ని ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారో ఎవరికి అర్థమవుతలేదు. మనిషివా? అమర ప్రసాద్ గాంధీ ఏమైనా తాగుతున్నావా? లేచి పొద్దుగాల లేచి. వాడు ఇప్పుడు మనుషులంతా అన్నం తింటారు, వాడు పొద్దుగాల లేచి ఇంకోటి తింటాడు. వాడు అంబేద్కర్ గారి గురించి అది మాట్లాడతాడు. ఈ గాడిది పొద్దుగాల దీనికి ఏం పని లేదు. మహిళలను మాట్లాడాలంటే భయం అవుతుంది. ఇలాంటి అడ్డమైనలను ఏం చేయాలో అర్థం కాదు. ఏం తెలుసా నీకు? మత సిచ్చు అంటే దేశాన్ని తగలబెడుతుర్రే. ఏడమంటలు వేస్తుంది మీకు గాడిది. మీ అయ్యా మీ వాళ్ళు ఎవరికి పెట్టి సాగర్ చేశారు? మీ అయ్యా ఏ దళితులకు సేవ చేసిండు? ఎవరు దొడ్లు గడిగిండు? సఫాయి పని చేస్తున్నాం. చిల్లర పుట్టుక పుట్టినావు. నీ పుట్టుక మనిషివాను? నీకన్నా అటకిలో పిచ్చుకుక్క నయం. ఇక నిలబడలేకపోయారు. అదంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవరు ఇది పెట్టింది, ఎందుకు ఇది పెట్టారు అని చెప్పేసి ఉక్కిరి బిక్కిరి జరిగింది. అట్లా కాదు. యాక్చువల్గా ఆ కార్యాలయంలో జెండా కార్యక్రమం ఏఐసిసికి సంబంధించి పూర్తి సర్వ స్వాతంత్రంతో వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం చేస్తారు. అప్పుడు ప్రోగ్రామ్కి బిఫోరు అందరు నిలబడరు.
నిలబడ్డాక ఏదో ఒక ఆమె చెప్పాలనుకుంటే చెప్తుంది. ఆ చెప్పే విషయాలకు వీళ్ళు వందే మాత్రం సాంగ్ యాడ్ చేసి దాన్ని గత్తర లేపుతా ఉన్నారు. ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అని మళ్ళీ వాళ్ళు పెట్టిరు. మళ్ళీ తర్వాత దానికి ఈ గాడిద అరుస్తుంది. ఇది కంపరి కాకిది, ఇది కంప కన్నా అధ్వానం. దీంతో ఎవడు మాట్లాడతాడు? జంతువు అంటే కానీ జంతువులకు చెప్తే అర్థం కాదు. విషపు నాగులకు కూడా ఓ మాట యజమాని చెప్పినట్టు ఉంటుంది. ఇది మనిషా? ఏం మంటమంతుంది నీకు? ఏం మంటమంతుందా అంటున్నా. ఎవడొచ్చి కొడుతున్నాడు మిమ్మల్ని? ఎవరికి ఎట్టి చాకరీ చల్చిపోయారు? మీ జాతులు ఎవరికి ఎట్టి చాకరీ చేశారు? ఈ దేశానికి మీరు చేసిన చాకరీ ఏంది? ఏం చేయాలి నాకు అర్థం కాదు. మామూలుగా అంటే వీళ్ళకు ఆనదు. మనిషి పుట్టుకి ఎట్లా పుట్టింది అని నాకు అర్థం కాదు. ఖర్గే గారు, ఆ పక్కన ఉన్న రాహుల్ గాంధీ గారు కనీసం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాంలే అని కూడా లేకుండా, అది కూడా వందే మాతర గీతం ఆలపిస్తూ ఈ గాడిదికి అర్థం కాదు. కానీ దీనికి అర్థం కాదు చెప్పినా నేను అందరికి చెప్తా ఉన్నా. ఏఐసిసి హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి కార్యక్రమం కన్నా ముందు సంభాషణ సైగలవి. దానికి వందే మాతరం సాంగ్ యాడ్ చేసి దాన్ని ఆపమని చెప్తున్నట్టు ఆ సైగలకు చేసి క్రియేట్ చేసినటువంటి మీ యొక్క ఏమంటారు దాన్ని ఏమంటారు కదా మీది గోతి మీడియా లేదంటే వాట్సాప్ యూనివర్సిటీ డ్రామాలు ఇవన్నీ. ఇలా 75 ఏళ్ళ 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశానికి రక్త తర్పణం మాత్రమే చేసిర్రు. రక్త తర్పణం. జవహర్లాల్ నెహ్రూ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కొన్ని దేశాలు బంగారు ముద్దలిస్తే అవన్నీ కరగదీసి పేద ప్రజలను కాపాడుకున్నటువంటి మహోన్నతమైనటువంటి ఈ దేశ త్యాగమూర్తుల మీద ఇలాంటి కంపర కాకలు మాట్లాడితే ఇంతకు ఎక్కువ మాట్లాడతా నేను. ఇప్పుడు కాదు, గాంధీ కుటుంబాల త్యాగాలు చూసుకుంటూ పెరిగినాం. వాళ్ళ అభివృద్ధి ఈ దేశాన్ని అన్ని విధాలుగా, అవి నదులు కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, దేశ రక్షణ కావచ్చు, త్యాగం కావచ్చు, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయిన తీరు కావచ్చు, అందులో రక్త తర్పణం ఉంది తప్ప ఏం లేదు. ఒక పేదోడు కానీ, ఒక ఆకలి అయినోడు కానీ, ఒక అణగారిన వర్గాల దళిత ఎస్సీ ఎస్టీ బీసీల నుండి వెట్టి చాకరీ చేసి బాధలో ఉండి మాట్లాడితే అర్థం ఉందని ఈ తెగపరిచిన గాడిది. నేను వంశాల గురించి మాట్లాడి అది కావద్దు. ఇలాంటి అడ్డగాడిదలు కాకినని కూడా ముఖ్యసభలు వేసుకునే కాకమ్మ కూడా సారీ చెప్తా ఉన్నా. దేంతో పోల్చారో నాకు అర్థమవుతలేదు. ఏమి తిని బతుకుతారు వీళ్ళు? మన ఎట్లా ఉందంటే మన ఉంట చూడది బొక్కల దయ్యం ఉన్నట్టు. చిన్న పిల్లలకైనా తెలుస్తుంది. ఆ అటెన్షన్ కూడా తాను బ్రేక్ చేసి బయటకు వచ్చేసి ఏం జరిగింది ఏంటి ఎందుకు నేను ఏమంటున్నా అంటే నేను వేసి చూపిస్తున్నా మీ యాంక్సిల మీద. వాళ్ళు జరుగుతూ ఆడ ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉంటే దానికి వందే మాత్రం యాడ్ చేసినట్టే చేసి వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు, వీళ్ళేమో పీకి కట్టలు కడుతున్నట్టు, ఈమెకేందో దేశభక్తి తెలిసినట్టు. ఇదే పెద్ద సోంబర్ది. అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డమైంది ఇది. లాగా చేశారు అంటే సోనియా గాంధీ వాళ్ళ నిలువెల్లా ఎలాంటి విషయాన్ని నింపుకున్నారు, ఏ మతానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు, ఏ వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారో ఆగస్టు 15, 2000 అట్లా కాదు చెప్పు 26 సాక్షిగా ఈ దేశం మొత్తానికి కనబడింది అని చెప్తున్నా. సరిగ్గా మొన్ననే రాహుల్ గాంధీ తాను అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ అనే సంస్థని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ అనమాట. హిందూ అని నీ ఓపెన్గా ప్రకటించాడు. ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశంలో ప్రతి ఒక ఇల్లు కట్టుకున్న, ఒక గుడిసె కట్టుకున్న దానికి ఒక నెంబర్ ఉంటుంది, దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికి ఒక పత్రం ఉంటుంది, దానికి ఒక కాగితం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అనేది ఫస్ట్ దేశభక్తిని ప్రదర్శించాలంటే ఈ దేశంలో ఉన్న చట్టాలను గౌరవించాలి. ఈ దేశంలో ఉన్న కోర్టులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, లేదంటే అసెంబ్లీలు కానీ, కలెక్టర్ కార్యాలయాలు కానీ, పాఠశాలలు కానీ చట్టం ప్రకారంగా ఉంటాయి. మీకు తాడు బొంగరం లేదు, మీరు రిజిస్టర్ చేసుకోండి. ఈ దేశంలో ప్రతి మనిషి లెక్కలు చూసి ఐటీ ట్యాక్స్ కట్టించుకునే మీరు కూడా లెక్కలు చూపండి అని అడిగిరు. మీరు దొంగల లేకనే ఉంటాం, మేము అధికారం చెలాయిస్తామంటే ఎవడు ఊకోడు. పేదలు ఊకోరు, నిజమైన ఈ భూమిపుత్రులు ఎవడు ఊకోడు. కోసం ఒక సంస్థ ఉంటే గనక దాన్ని మేము ఉగ్రవాద సంస్థ అంటాం. ఏమంటే హిందువుల కోసం ఒక సంస్థ ఉంది. ఏం చేస్తారు హిందువుల కోసం? మీరు ఏం చేస్తారు అంటున్నా. హిందువులు ఇలా రోడ్డు మీద పడుతున్నది, ఆకలి కేకలతో అలమటిస్తున్నది హిందువులే. చదువు లేక నిరుద్యోగంతో ఇల్లిటరసీ ఎక్కువైపోయి, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి అప్పుల్లో పడి చస్తున్నది హిందువులే. మీరు ఏం చేస్తున్నారు అంటున్నా. హిందువుల కోసం మీరు ఏం చేస్తారు ఒకటి చెప్పండి. మేము హిందువులను కాపాడుకుంటాం అంటే అందరు మొత్తం అన్ని మతాలు పోతాయి. ఇక ఏం చేస్తారో చెప్పండి మీరు. ఇది చేస్తాం మేము, హిందువుల కోసం ఇల్లు కట్టిస్తాం, హిందువుల కోసం భూమి పంచుతాం,
హిందువులకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, హిందువులు అప్పుల నుండి చచ్చిపోతే మేము అప్పులు కడతాం, ఏం చేస్తారో చెప్పురా అని ఆర్ఎస్ఎస్. ఏం లేదు, మత శిక్ష లేపుతాం, ఉన్న కాడికి మా కంట్రోల్లో పెట్టుకుంటాం, వేరే మతాల మీద గత్తర లేపుతాం, దేశాన్ని నాశనం చేస్తాం, మేము రిజిస్టర్ చేసుకోము. ఈమెకు 1950 ఎన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలుగా పదుల సంఖ్యలో సంవత్సరాలలో జాతీయ జెండాను ఎగరవేయలేదు వాళ్ళకి ఇప్పటికీ రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళు గుళ్ళు కూల్చి పార్కింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ భావాలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ భావజాలాలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు మాత్రమే మాకు కావాలి కానీ హిందువులు మాకు అవసరం లేదు అని తల్లి కొడుకు ఇద్దరు ఓపెన్ గా చెప్పేశారు. సరిగ్గా 2 రోజులు చెప్పు తీసుకొని పనులు రాలగొడతాను. నేను హిందువునే, బ్రాహ్మిన్స్ వాళ్ళు మామూలు కాదు, నీలేక ఆల్తు ఫాల్తో హిందువు కాదు, ఒరిజినల్. కానీ మనం హిందూ అయినంత మాత్రాన మన పక్కనున్న ముస్లింలను, మన పక్కనున్న క్రైస్తవులను అవమానపరిచేటువంటి మనుషులు గారు. మతం కన్నా మనిషి మిన్న, మానవత్వం మిన్న, మానవ జాతి గొప్పది. మనుషుల లేక ఏందో ఏమై హిందువులు నేనేమన్నా అంటే ప్రపంచ దేశాలు ఒక పని మీద ఉంటే ఇలాంటి కుక్కలను ఎగబెట్టి, ఇలాంటి కుక్కను కూడా అనవద్దు, కుక్క పేరు చెప్తే కూడా చెతకరావు. ప్రపంచ దేశమేమో మనుషులంతా ఒకటై ఆ దేశం యూనిట్గా ఉంటే ఇలాంటి గదర్ దాంట్లను తీసుకొచ్చి పెడితే ఏముంటుంది? ఏం తెలుసు? అన్యం పుణ్యం తెలుసా? కష్టం తెలుసా? చెమట తెలుసా? ఎన్నడన్నా ఆవులను కాసిందా? ఆవుల పెండ తీసిందా? ఆవులను స్నానం చేయించిందా? బర్రెను కడిగిందా? బర్రె పెండ తీసిందా? వాటిని పోదించిందా? మా పుట్టుకనే ఆవులల్లా, మా పుట్టుకనే బర్రెల్లా, గోల్రల్లా. మేము 20-30 ఏళ్ళు అయ్యే వరకు కూడా వాటి సేవ చేసుకుంటున్నాం. మాకు లేని ప్రేమ, మా పెంట గుంతలో ఒక నెల కొట్టేది ఎరువు హాలిడేస్లో ఊర్లోకి వెళ్ళి హాలిడేస్లో వస్తే 1.5 మంత్ 2 నెలల ఎండకాశలలో మొత్తం కొట్టేది ఎరువు బండ్లు, ఆవుల పెండ అన్నీ దొడ్డి నిండా ఆవులే. ఇప్పుడు మేము గోరక్షకులు కాదు, వీళ్ళు అయ్యారు అసలైన వాళ్ళు, వీళ్ళు అసలైన హిందువులు అయ్యారు. వర్షం వాన పడుతుంటే తట్టుకోలేక ఏం చేయాలి, ఎట్లా కొట్టాలి, ఎట్లా షెడ్ ఎట్లేయాలి, పెండలు ఎట్లా వంతాయని లేవంగానే అదే పని మాకు. ఇంత చేసిన లంగలం మేమైనాం, ఈమె ఆటమైన భక్తురాలు ఈమె అయింది. లోనే ఈ దేశానికి వాళ్ళ ముసుగులేంటో అర్థమయ్యాయి. ఇన్నేళ్ల పాటు కాంగ్రెస్ రూపంలో చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతా. అడ్డమైందాన అడ్డదిడ్డంగా నోరు మారేసుకొని మాట్లాడుతున్నాం. చిల్లర దానవే కన్నా నోటికి ఏది పడితే అర్థం లేదు, పర్థం లేదు. ఏం ముసుగులు అర్థమైనాయి? ఇవాళ తెచ్చినా నీకు బాక్రానంగల్ ప్రాజెక్ట్, ఇవాళ తెచ్చినా నీకు హీరాకుడ్ ప్రాజెక్ట్, ఇవాళ తెచ్చినాది నీకు నాగార్జున సాగర్, ఇవాళ తెచ్చినాది నీకు శ్రీశైలం, ఇవాళ తెచ్చినాయి మీకు. ఎవరు కట్టి డిఆర్డిఎల్, ఎవరు తెచ్చిరు బిహెచ్ఎల్, ఎవరు తెచ్చిరు ఎన్జీ రంగర్ అంటే యూనివర్సిటీలు, ఎవరు తెచ్చిరు ఎయిర్పోర్ట్లు, ఎన్ని సంస్థలు, ఎన్ని కంపెనీలు, ఎన్ని ప్రయోగశాలలు, ఎన్ని యూనివర్సిటీలు, ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు, ప్రతి గ్రామానికి విద్యుత్, పర్సనల్గా ప్రతి ఇంటికి వయోజన విద్య అని చదువు లేని వాళ్ళకు, ముసలోళ్ళకు కూడా చదువులు చెప్పించరా. ప్రతి ఊర్లో కమ్యూనిటీ హాల్లో, గ్రామ పంచాయతీలు, మీ మొత్తం పాలన అంతా కలిసి నరేంద్ర కాంగ్రెస్ కట్టిన స్కూళ్ళ కాంపౌండ్ గల వాటిని కూడా సరిపోదు. దేశాన్ని ఏం చేశారో తెలుస్తుంది. అసలు వందే మాతర గీతం వినంగానే వీళ్ళ చెవుల్లో సీసం పోసినట్టుంటుందా? నాకు అర్థం కావడం లేదు. అంటే వీళ్ళు ఒక వర్గం ఇంట్రెస్ట్ల కోసం మాత్రమే. అదే సోంబరిదానా విను, ఇప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా. వందే మాతరము పాడకముందే, స్టార్ట్ కాకముందే అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో బాగా మాట్లాడుతూ ఉంటే దానికి వందే మాతరం మీరు యాడ్ చేసిరు. దేశభక్తి అంటే తెలంగాణ పిల్లలు చనిపోతూ ఉంటే పార్టీ కుప్పగూలిన పిల్లలను కాపాడు కోసం తెలంగాణ ఇవ్వడం. దేశభక్తి అంటే దేశంలో ఉన్న ప్రతి ప్రాణిని కాపాడుకోవడం. దేశభక్తి అంటే ముస్లింల మీద ఉమ్ము వేసి, ముస్లింల మీద మన్ను పోసి, క్రైస్తవుల మీద దుమ్ము పోసి, హిందువులను డబ్బగొట్టి, వాళ్ళవి మొత్తము ట్యాక్సీలు వేసి, వాళ్ళని మొత్తము బుచ్చగాలం చేసి, వాళ్ళని సంఖ నాకిచ్చి మళ్ళీ మత పిచ్చి లేపేది కాదు దేశభక్తి అంటే. మీరేందో వందే మాతరానికి పీకి పొడిచినట్టు, మీరేందో అది చేసినట్టు, ఎవరో ద్వేషించినట్టు, మీరు మాత్రమే దేశభక్తులు అయినట్టు కలరింగ్ వద్దు. కొందరు వినకూడదు అనుకున్నారు కాబట్టి సోనియా గాంధీ కూడా వినరన్నమాట. అదే స్పష్టంగా కనబడింది. అసలు వందే మాతరం గీతం ఎందుకు మొదలైంది, ఈ దేశాన్ని ఎలా నడిపించింది, వాళ్ళని ఎలా పరుగులు పెట్టించింది తెలుసుకోవాలి. చిన్న పైకి నేను ఏమంటున్నా అంటే వందే మాతరం గొప్పతనం తెలుసు, మాకు మా తెలుగు తల్లి తెలుసు, జనగణ మనగా గొప్పతనం తెలుసు, అన్నిటికీ తెలుసు. మేము అన్నిటిని గౌరవిస్తాం.
అది మా బాధ్యత. వీఆర్ ఇండియన్స్. బీయింగ్ ఏ ఇండియన్స్, వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ హెరిటేజ్. వాట్ ఎవర్ అవర్ fathers hand over us, donated us, we have to follow. We have been following. We don't want to get any lecture from you like stupid lady. Useless. You are spreading poison among the people of India. నీలాంటి సుత్తిలేని అడ్డగాడిదివి నువ్వు. గాడిది కన్నా అధ్వానం నువ్వు మాట్లాడుతున్నావు. ఏందో ఏమో తెచ్చిందంట ఇవే చెప్తున్నది. వీళ్ళందరూ వచ్చి ప్రజలు ఎవరు చేయకుంటే వందే మాత్రం తీసుకొని వచ్చిందట. ప్రతి ఒక్కటి స్లోగన్ ఉంటుంది, ఒక్కటే కాదు. మరి వందే మాత్రం పెట్టి మళ్ళీ అంతే. మళ్ళీ ఆర్ఎస్ఎస్ ఎందుకు? ఆర్ఎస్ఎస్ స్లోగాలు ఎందుకు? వందే మాత్రం ఉండగా మళ్ళీ బిల్డప్ మాటలు ఎందుకు? మళ్ళీ ఇదిగో నేను ఏమంటున్నానంటే, నేను చరిత్ర పుటాలకు ఎక్కి వాళ్ళు పాడమని కూర్చున్నారు, వాళ్ళు తీసేయమని కూర్చున్నారు. అది నేను ఏమంటున్నానంటే, మీ దేశభక్తి ఏందో చాటుకోండి. వందే మాత్రం మీద చర్చన, లేకుంటే అందులో పాడితే ఏమొస్తుందో మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే, అది పెట్టడం వల్ల ఏమొస్తుంది పెట్టండి. పెట్టిరు కదా మీ పరిపాలన లోపల, ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు ఎవరు అబ్దుల్ కలాం అన్నారు, లేదంటే ఎవరు మన జిన్నా అన్నాడు. పోయిన జోలి, ఎన్నికటి జోలి చెప్పి ఆయన వాళ్ళు అన్నారు, వాళ్ళు పోరాటం చేసిరు, వాళ్ళు వద్దురా ఈ దేశం అన్న వెళ్ళిపోయి రీడ్కెళ్ళి. పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరంగా మారినప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్గా విడగొట్టింది ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఆఫ్ఘనిస్తాన్గా విడిపోయింది. ఎందుకు విడిపోయిందంటే వీళ్ళందరూ ఒకటిగా ఉంటే ఇంకా అత్యంత ప్రమాదం అని చెప్పి రెండు దేశాలకు విడిపోయి వాళ్ళు అనుకున్న తట్టు చేసింది. మీరేందో జమ్మూ కాశ్మీర్ తెచ్చినట్టు ఏందేందో బిల్డప్లు. వందే మాత్రం అడ్డు పెట్టుకొని బతకాలనుకుంటారు మీరు. పనికి మళ్ళీ ఏందో చెప్తుంది ఈమె. ఎవరి కూట్లకు వచ్చేది, ఎవరి ఉప్పులకు వచ్చేది? ఇది సోంబర్ధనం. అంటే ఎక్కడైతే దుర్గా, సరస్వతి, లక్ష్మి పేర్లు వచ్చాయో ఆ పేర్ల వరకు తొలగించేస్తే మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా అంటే, ఇక దాదాపుగా కొంతమంది ఇక సరే కానివ్వండి అన్నట్టు కానిచ్చారు. కానీ జిన్నా మాత్రం ఒప్పుకోలేదు. ఇదే ముస్లిం లీగ్ అని అప్పుడే మొదలుపెట్టిన జిన్నా మాత్రం దీనిని ఒప్పుకోలేదు. దీన్ని నాకు ఇష్టం లేదు అని ఓపెన్ గా చెప్పేశాడు ఇదే జిన్నా. అంటే అతడు ఇంట్రెస్ట్ లేని ఎప్పుడు కూడా పోయి ఆ జిన్నా సంఖ నాకు ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఇవన్నీ? జిన్నా ఒప్పుకోలేదు, వాడు ఒప్పుకోలేదా? వాడి దేశాన్ని ఒప్పుకోలేదు. నువ్వు వందే మాత్రమేంది? ఈ భారతదేశంలో ఉండనికనే ఒప్పుకోలేదంటే నువ్వేందో వందే మాత్రం గురించి మాట్లాడుతున్నావు. మనిషివా నువ్వు? అన్నం తింటావా, పెండ తింటావా? పొద్దుగాలేసి జిన్నా అన్ని ఒప్పుకున్నాడంట, వందే మాత్రం ఒప్పుకోలేదంట. అసలు దేశాన్ని ఒప్పుకోలేవాడు. వాడు పక్క దేశం, అది అయ్యింది, అయిపోయింది. ఇంట్రెస్ట్ లే, అందులో భాగంగానే వెళ్ళి పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రం అన్నిటికీ సర్దుకోవాలి, అన్నిటికీ కుసించుకోవాలి. ఏకంగా వందే మాత్రంలో ఉన్న మన లక్ష్మి, సరస్వతి, దుర్గా వీళ్ళు అడ్డొచ్చారని వాళ్ళకి లక్ష్మీదేవి, మేము లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం, సరస్వతి పూజ చేస్తూ ఉన్నాం. సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామని సిద్ధిర్భవతు మేషద పద్మపత్ర విశాలక్ష్మి పద్మకేశరి వర్ణని నిత్యం పద్మాలయ దేవి సామం పాతు సరస్వతి. మాకు అన్నీ తెలుసు. నీకేం తెలుసు లొట్టపీసు నాకు తెలియదు, కానీ మాకు చాలా తెలుసు. మేము పాడినోళ్ళమే ఇవన్నీ. దుర్గాదేవి గుడి కోతాం, విజయవాడ కోతాం మేము. మాకు తెలియని గురించి నువ్వేందమ్మా, నువ్వేందో తీసేసిరంట. ఏం తీసేసిరు? ఇప్పుడు పేదగా రాస్తుంది. ఇప్పుడు ఏ దేశం ఏగినా, ఎందుకు కాలెడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండ గౌరవము, ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జన్మించినాము ఈ సర్వఖండమున, ఈ భరతఖండమున. ఇంకా అనేకంగా, ఒక్కటి కాదు, మేము ఓరల్గా ఎన్నో నేర్చుకున్నాం. కానీ ఇలాంటి మత పిచ్చులు మాకు తెలియదు. ఈ ముస్లిం పిచ్చి, ఈ క్రైస్తవ పిచ్చి, దేశమంతా ఈనుడిగా ఉండాలని మా పిచ్చి. త్యాగాల రక్తమూడిన కుటుంబం మీద ఈ సోంబర్ది మాట్లాడుతుంది. మన దేవతలను కూడా పక్కన పెట్టేశాం. మనం భూమాతగా కొలిసే ఏడబెట్టిరు గాడిది, ఏడబెట్టిరు దేవతల పక్కన. ఇది మనిషా గాడిదా నాకేం అర్థమవుతలేదు. నాకేమో మామూలుగా నాకు అసలు సాధారణంగానే ఎవరిని జోలుకోను. ఈ ప్రజలు ప్రమాదంలో పడ్డప్పుడు ఇలాంటి గాడిదలను చూస్తే నాకు శర్రం అంటది. మామూలుగా దీని పనే మొత్తం విషయం రూపం అంటే చాలా ప్రమాదకరంగా తయారైంది. ఒక మహిళను ఇంత ఓవర్గా మాట్లాడినందుకు ముఖ్యంపలు వేసుకుంటాను నేను. ఎందుకంటే మహిళలు ఒక శక్తి అనేది ఉంటుంది మహిళకు. మన కృష్ణా జిల్లా పింగళి వెంకయ్య గారు ఆయన ఒక గిఫ్ట్గా దాన్ని తయారు చేసి
గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. అంటే 1921లో అది ఇవ్వడం జరిగింది. సరిగ్గా 1931 వచ్చే వరకు దానిని కాంగ్రెస్ జెండాగా మార్చేసుకున్నారు. ఒక రకంగా కాంగ్రెస్ దాన్ని అడాప్ట్ చేసేసుకుంది. అంటే ఇది మా కాంగ్రెస్ జెండా అనేది వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత జాతీయ జెండాగా ఎలా మారింది అంటే సరిగ్గా ఒక 15-20 రోజుల్లో దేశానికి స్వాతంత్రం రాబోతుంది అనుకున్న సమయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఒక జెండాని పంపించాలి కాబట్టి మౌంట్ బాటన్ కి వీళ్ళు పెట్టుకున్న కాంగ్రెస్ జెండానే పంపించేశారు. నువ్వు మనిషివా అటకెళ్ళి తిరిగే సోమరిదానం? అంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశ ప్రజలు గారా? ఆ జెండాను వాడొద్దా? మీరు కూడా వాడుకోర్రి. ఎవడొద్దన్నాడు? ఇదెక్కడి కర్మ నాకు అర్థం కాదు. తిడితేనేమో తిట్టినామంటారు, తిట్టకపోతేనేమో కాంగ్రెస్ ఈ జెండా వాడుకున్నదంటే కాంగ్రెస్ ఈ జెండా ఉండొద్దనా? ఏందన్నట్టు? ఈ దేశ ప్రజలు అప్పుడు బీజేపీ పుట్టలేదు కదా, బీజేపీ పుట్టలేదు కాబట్టి కాంగ్రెస్ వాడుకున్నది. బీజేపీ ముందే పడితే ఏం మీరు ముందు పెట్టుకుంటే ఏం వాడకపోతుండే. మధ్యలో తాకట్లు పెట్టి మత శిక్ష లేపితే మనం కూడా రాజ్యం వెళ్తామని అనుకున్నదని తెలియదు కదా వాళ్ళకు. దేశం అంటే ఒకటే, దేశం అంటే యూనిట్ అనుకొని పట్టింది. అరే బాబు ఇప్పుడు జెండానే వద్దంట చూడు. చేర్పులు చేస్తాంలే అని చెప్పుకొని ఇక ఆ తర్వాత అశోక్ చక్రాన్ని అందులో యాడ్ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా జెండా ఎవల్యూషన్ అనేది అంచెలంచెలుగా ఈ విధంగా వచ్చింది. 1921లో బెజవాడలో మన పింగళి వెంకయ్య గారు మొదలుపెట్టిన జెండా కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ నుంచి ఈ రోజు జాతీయ జెండాగా ఇలాంటి సోంబరి రోడ్డు మీద తిరిగే ఒక వెధవ అంటే పనికిరాని చెత్త మనుషులకు ఆకలున్న దేశభక్తి ఉన్న ఈ దేశ మనుషులంతా ఒకటే అనుకున్న ఒక కులం గురించి పొగిడేటువంటి గాడిది ఇది. ఇలా ఒక జెండా గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతా అయిపోయినాక ఏం చేయాలి? కోడిగుడ్డు మీద బొచ్చు వీకినట్టు ఏందో మాట్లాడిస్తూ ఉన్నారు. అడ్డమైన అడ్డగాడిదలను అంత తయారు చేసి ఏందది? ఏం కావాలో చెప్పు. జెండా వీకేయాలనా? జెండా తీసి నీ నెత్తి మీద పడేయాలనా? అప్పుడేదో జెండా పెట్టుకుంటే జెండా కలర్ ఇట్లా వచ్చింది. ఆ జెండా ఎట్లనో వస్తుంది. జెండా ఏదో ఒక రకంగా వచ్చింది. అందులో నేరం ఏమనుంటే చెప్పు, అందులో కుట్ర ఏమనుంటే చెప్పు. అది ఈ దేశ అభివృద్ధికి ఏమైనా అవరోధం కలిగిస్తే చెప్పు. శాంతికి పంటలకు సహనానికి నిదర్శనం అని చెప్పారు కదా, ఇంకేం చెప్పలే కదా. మత పిచ్చి లేపమని చెప్పలే కదా. ఆ జెండా అన్ని కులాలను సమానంగా చూసి ప్రజలంతా ఈ భారతీయులంతా ఒకటని చెప్తూనే ఉంది కదా. ఇంకా ఏం చెప్తలేదు కదా. ఎందుకు నీ కళ్ళలో మన్ను పోసుకుంటున్నావు? అసలు నువ్వు పొద్దుగాల అసలు ఏం మనిషివమ్మా నువ్వు? ఎందుకు బతుకుతున్నావు ఆ జన్మ అంటున్నా? సరే అప్పటికప్పుడే ఇవ్వాలి కాబట్టి సరే అదే జెండాని ఇచ్చారే అనుకుందాం. కనీసం ఆ తర్వాత అయినా మార్పులు చేర్పులు చేసుకోవాలా వద్దా? 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో కనీసం జెండాలో ఉన్న కాషాయం రంగు ఏదైతే ఉందో ఆ రంగుని పెంచైనా సరే హిందువులకు మేము ఇచ్చే రెస్పెక్ట్ ఇది. హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పర్సంటేజ్ ని మేము పెంచా. సోయి తప్పిన సోంబరి క్యాండిడేట్ గుర్తుపెట్టుకో. దేశంలో ఉన్న 5 సీమలు తక్కువ ఉన్నాయి, గుంపు ఎక్కువ ఉంది కాబట్టి ఈ సీమలను సంపమని కాదు. ఇక్కడ ఈ దేశంలో మెజార్టీ మైనార్టీలను కాపాడుకోవాలి. ఈ దేశంలో బలమైనోడు బక్కోనికి సహాయం చేయాలి. ఈ దేశంలో ఉన్న ధనవంతుడు పేదోనికి సహాయం చేయాలి. మీరు ధనవంతులు అయినంత మాత్రాన ఇది మీ అబ్బా జాగిరి కాదు భూమి అన్నంతో. ఈరోజు హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి జెండా పెద్దగా పెట్టాలా? దేశమే హిందువులది. కానీ ఈ దేశంలో మత సామరస్యత సంపూర్ణంగా ఉండి ఈ దేశంలో అన్ని ప్రాణులను, మనుషులనే కాదు, ఈ దేశంలో ఉన్న నెమళ్ళను కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటినీ పాములను కూడా చంపకుండా అడవులలో కూడా పోయి వదిలిపెడుతున్నారు. ఈ లాస్ట్కి ఇది జెండనే వద్దంటది. ఇక ఓరి బాబు నాకు మామూలు ఇటు అయితలేదు. చీ 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 చూపించారా? చూపించలేదు. ఇది వాళ్ళ దుర్మార్గం, ఇది వాళ్ళ నటనలు. పోనీ మా కాంగ్రెస్ పార్టీ 3 మతాలని ఒకేలాగా చూస్తుంది. ఇది మా జెండా. రేపు జాతీయ జెండాగా మారినప్పుడు ఈ జెండాలో కాషాయ పర్సంటేజ్ ని పెంచుదాం. ఎందుకంటే హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాషాయ జెండాని మనం పెంచైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది అని ఏమన్నా భావించారా? చేయలేదు. అవుట్ రెడ్ గా దుర్మార్గమైన ఆట ఆడారు ఇన్నాళ్ల పాటు కాంగ్రెస్. చేయమని మరి వాజ్పేయి చెప్పేది ఇప్పుడు మన నరేంద్ర మోడీ ఉండగా చెప్పు. నువ్వు పోయి నరేంద్ర మోడీ పోయి గల్లవాటు నీ ముఖం మీద నన్ను ఉంచుతాడు, లేకుంటే నిన్ను ప్రధాన సీట్లో కూర్చొని పెడతాడు. హిందువులు ఎక్కువ కాబట్టి జెండా ఎక్కువ పెడతాడు, సగం ఎక్కువ పెట్టాలి. తక్కువ ఉంటే తక్కువ. ఇప్పుడు హిందువులు ఎక్కువ ఉంటే ఎక్కువ జెండా పెడతావు, ముస్లింలు ఎక్కువ ఉంటే ఇంకా తక్కువ పెడతావు, సిక్కులు ఉంటే ఏడ పెడతావు, క్రైస్తవులది ఏడ పెడతావు, జైన్లది ఏడ పెడతావు, బౌద్ధులది ఏడ పెడతావు. మనిషి లేక బతుకు. మంచిగా ఉన్న దేశంలో సిచ్చు పెట్టకురి. అధికారంలో ఉన్న పాటు కూడా ఇదే అకృత్యాలు హిందువుల మీద మాత్రమే జరిగిన భయంకరమైన దాడులు అని నేను చెబుతాను. ఇక అందులో నేను ఒక్క నిమిషం కూడా నుంచోడానికి, ఒక్క నిమిషం కూడా ఆవిడ చెబుతూ వినడానికి సోనియా గాంధీకి ఇష్టం లేదు కదా. కానీ ఈ దేశంలో సెక్యులర్ అన్న పదాన్ని మధ్యలో తీసుకొచ్చి ఇంపోజ్ చేశారు.
సెక్యులర్ అన్న పదాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఇంపోజ్ చేశారా లేదా? చేశారు. అలాగే పాకిస్తాన్ ముక్కలు చేసి ఇస్లామిక్ దేశం చేశారా లేదా? చేశారు. ఆ పాకిస్తాన్ కు 50 కోట్లు పారితోషికంగా ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్టికల్ 30 తీసుకొచ్చి దాన్ని కూడా ఈ దేశంలో ఇంపోజ్ చేసి ఇది ఎక్కడిదిరా నాయన ఓయబ్బా ఎక్కడి ఇటు ఏం కథ ఇచ్చారా లేదు ఏమన్నా ఏంది నువ్వు చెప్పేది వంకాయలు జరిగిన చరిత్ర చెప్తావేంది? పాకిస్తాన్ విడిపోయింది ఎవరు తెలియదు, పాకిస్తాన్ భారత్లో ఇంతకుముందు భాగమైన ఎవరు తెలియదు, ఇచ్చారా లేదా, మీకు జెండా అయిందా లేదా, మీరు ఉన్నారా లేరా, మీరు తిన్నారా లేదా, మీరు వండారా లేదా? బా ఇంత చింపిరి ఒక కంపను నేను ఏడజులే నాడు ప్రపంచంలో చాలామంది చూసినా కానీ ఏం మంటలేస్తుంది, ఏం కారం జల్లేట్ అవుతుంది, ఏం కథ, ఈ జెండా మాకు వద్దు, పెట్టురు ఏ జెండా పెడతారు పెట్టుకోరు అన్న మీ ఇష్టం వచ్చిన జెండా పెట్టుకోరు. ఇదెక్కడి కమ్మరికాకి ఒక కంప, ఒక పరికి కంప. ఇంత దౌర్భాగ్యమైనటువంటి మనిషి ఇంత వాగుతూ ఉంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఎవరినో గుండెపోయి ఉపా చట్టాల కింద ఇరికిస్తారు. ఏం చేద్దాం అనుకుంటారు దేశంలో, ఏం చేద్దాం అనుకుంటారు అంటున్నా. ఐఎమ్ అప్పీలింగ్ హూ ఎవర్ ఎంకరేజింగ్ లైక్ దిస్ స్టూపిడ్ ఉమెన్, ఇట్ ఈస్ 100% షీ ఈజ్ హేటింగ్, ఇన్సల్టింగ్, షీ ఈజ్ 100% డేంజరస్ లేడీ ఫర్ ఇన్ అవర్ కంట్రీ. ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉంది. ఈ జెండా మాకు వద్దా అంటుంది. ఇంత బరి తెగిస్తుంది ఎట్లా? అయితే మెంటల్ అయి ఉన్నాడు, లేదంటే ఇలాంటి వాళ్ళని ఎవడో వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నా అనుకోవాలి. మేము బూతులు తిట్టి మేము బదలాం అంతే తప్ప ఏం కాదు. ఖచ్చితంగా దేశభక్తి గురించి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆవేశంగా ఎవరైనా మాట్లాడినప్పుడు ఏదో ఒక మాట దొరుకుతుంది, మేము బదలాం అవుతాం. 100% ఈమె మెంటల్ హాస్పిటల్ కన్నా పంపించాలి, లేదంటే జైల్లోనన్నా పెట్టాలి, లేకపోతే దేశంలో ప్రజలు ఊకోరు. ఈ ప్రమాదకరమైనటువంటి చాలామంది ఉన్నారు ఈ దేశంలో. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఒక 5-6 మంది ఉన్నారు, అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇక అందరూ లేస్తే మనం ఈ పరిస్థితి ఏందో మీరే చూసుకోండి. మొత్తం మీద మెంటల్ హాస్పిటల్లో ఇవి పంపాలి. చూసినా ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.